అదే అండి. మనము థర్డ్ డయాబెటీస్ అంటే థర్డ్ టైప్ ఆఫ్ డయాబెటీస్‌గా ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అని గుర్తించబడుతుంది. హ్మ్. ఇందులో ప్రెగ్నెన్సీలో ఈ షుగర్స్ మదర్‌కి ఎక్కువైపోతాయన్నమాట. హ్మ్. దాని వలన కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి ఆహ్, బిగ్ బేబీగా పాప అదే చైల్డ్ కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కొద్దిగా పెరిగిపోతుంది. ఈ ప్రెగ్నెంట్ ఉన్న మదర్ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినందుకు ఫ్యూచర్‌లో కూడా జీవనశైలి సరిగా లేకుంటే డెఫినెట్‌గా డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ ఏదైతే ఉంటుందో అది అందరూ అంటూ ఉంటారు కదా జనరల్లీ. అది ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది అంటారు. బట్ అవునండి. క్యారీ అవుతుంది. అంటే ముందు కంటే తర్వాత కూడా తన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ లేకపోతే డయాబెటీస్ అనేది తనకి లైఫ్ టైమ్ ఉంటుందా? అదే అండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఒకవేళ మదర్ తర్వాత లైఫ్ స్టైల్ సరిగా లేకుంటే అంటే జంక్ ఫుడ్ ఈటింగ్, హ్మ్. ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్, హ్మ్. ఇలా ఏదైనా స్ట్రెస్ కండిషన్స్‌లో ఉంటే ఓకే. కంపల్సరీగా డయాబెటీస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా వరకు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫర్టిలిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా జనరల్లీ ఈ డయాబెటిక్ అటాక్ అవుతుంది. వాళ్ళకి దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అదే అండి. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్‌గా గుర్తించబడింది. దీంట్లో ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ అవుతది. హ్మ్. డయాబెటీస్ వలన కంటి చూపు మీద ఎఫెక్ట్ అవుతది, నరాల మీద ఎఫెక్ట్ అవుతది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతది, హార్ట్ మీద మరియు ఈ ప్రతి అవయవము ఈ డయాబెటీస్ వలన ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి హ్మ్. ఫర్టిలిటీలో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. కానీ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉంటే హ్మ్. ఓకే ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే. లైఫ్ స్టైల్ సరిగా లేకున్నందుకు ఈ జంక్ ఫుడ్ ఈటింగ్, ఒబిసిటీ ఇవన్నీ కారణాల వలన పీసీఓస్ రావడం అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ హ్మ్. రావడము ఇలాంటివి ఉంటే ఫర్టిలిటీ సమస్యలు అవుతాయి. ఓకే. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే డాక్టర్? అంటే డైట్ పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది? ఎలాగో మనం జంక్ ఫుడ్ తీసుకోకూడదని చెప్తున్నాం. బట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? రైట్ అండి. డయాబెటీస్‌లో ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో తక్కువ పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలండి. దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అంటే మిల్లెట్స్ లాంటివి తీసుకోవడము, హ్మ్. ఇలాంటి సిరిధాన్యాలు అంటాం కదా! హ్మ్. రాగులు, కొర్రలు, సామలు, అరికెలు ఇవన్నీ ఇలాంటివి మిక్స్డ్ మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, వీట్ ఇలాంటివి తీసుకుంటే తొందరగా షుగర్స్ పెరుగుతాయి కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసుకోమని చెప్తాం. మరియు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకుంటే కొద్దిగా మంచిది. హ్మ్. దీంట్లో షుగర్స్ తొందరగా బ్లడ్‌లోకి రాకుండా ఓకే. ఆహ్, ఈ షుగర్స్‌ని మనం నియంత్రించుకోవచ్చు. జనరల్లీ ఫుడ్ తిన్న తర్వాత ఒక డయాబెటిక్ పేషెంట్ ఫుడ్ తిన్న తర్వాత వెంటనే నిద్రపోకూడదు. దే మస్ట్ అంటే ఖచ్చితంగా వాక్ చేయాలి కాసేపు. తిన్న వెంటనే నిద్రపోకూడదు అంటారు. అసలు దాని వెనకాల రీజన్ ఏంటి? అంటే ఎవరైనా గానీ కడుపు నిండా ఫుడ్ తిన్నాక ఓకే. కొద్దిగా కొంచెం అప్పుడే పడుకోకుండా కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే దాని క్యాలరీస్ మనం కొంచెం ఎక్స్‌పెండ్ చేసుకొని బెటర్‌గా మనము ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రాకుండా చూసుకోవచ్చండి. ఓకే. సో, అంటే డైట్‌లో అంటే లంచ్ టైమ్‌లో మేజర్‌గా మనం ఏదైనా లంచ్ అనేసరికి రైస్ తీసుకోవడానికి జనరల్లీ మన ఇండియన్స్ రైస్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ ఆ టైంలో యాస్ ఎ ఒక డయాబెటిక్ పేషెంట్ ఏం తీసుకోవాలి దానికి ఆల్టర్‌నేట్‌గా? లంచ్ అంటే మనము రైస్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మనము ఈ మిల్లెట్స్ ఉన్న ఆహారము ఓకే. మరియు ఈ ఫైబర్ ఎక్కువున్న ఆహారం తీసుకుంటే మంచిది. కొంచెం ప్రోటీన్స్ ప్రతి ముద్దలో కొద్దిగా ప్రోటీన్స్ ఉంటే మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని అంటే పిండి పదార్థాలు తక్కువ చేసుకొని కొద్దిగా మోతాదులో ప్రోటీన్స్ తీసుకోవడము. మరియు ఆహ్, ఫైబర్ మెటీరియల్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది. హ్మ్.